మేడిగడ్డ రిజర్వాయర్ పై కేటీఆర్ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ నుంచి వృధాగా పోతున్న నీటిని లిఫ్ట్ చేసి మిడ్మానేరు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లను నింపాలంటూ డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము ఎన్డీఎస్ఏ అధికారుల సూచనల ప్రకారమే నడుచుకుంటామన్నారు. ఎల్లంపల్లి నుంచి 2 రోజుల్లో ఎత్తిపోతలను చేపట్టి అన్ని రిజర్వాయర్లను నింపుతామన్నారు. 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి, పూజలు చేసి, రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు, వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకుని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి, ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెళ్లబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతుల్లో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్లి పైదాకా 3 పోతే ఆడికెళ్లి 2, రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళున్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి. మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు. నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత, వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయాన్ని. విషయం ఏంది అంటే చాలా సింపుల్. నీళ్లు పుష్కలంగా కళ్ళముగట్నే పోతున్నాయి సముద్రంలోకి వృధాగా. కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు. మాకేమి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ ప్రాజెక్టు కూడా సాల్వేజ్ చేసి ఎన్డీఎస్ఏ లాంటి నిపుణుల సలహాలు తీసుకుని వారి రికమెండేషన్ ముందుకు పోయి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఉపయోగంలో తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. అదేవిధంగా ఆ కూలిపోయిన బొంగలు పడ్డ బ్యారేజీలు వాడుతున్నామో, కానీ ఎల్లంపల్లిలో స్టోరేజ్ చేసిన వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేసి పంపు చేయబోతున్నాం. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ బి బ్రాట్ ఇన్ టు యూజ్. అసలు మీరు ఏదో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మ్యాసివ్ కరప్షన్ జరిగింది, మీరు దోచుకున్నారు. అయినా సరే మీరు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఈరోజు 15.5 టీఎంసీలు ఉన్నాయి. అది ఈరోజు 20,000 క్యూసెక్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్ట్ నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము. మేడిగడ్డ ఈ బ్యారేజీలు మీరే అన్నారు, మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ అన్నారు, అదే కూలిపోయింది. దానికి సమాధానం ఏం చెప్పండి? ఇప్పుడు ఆడికిపోయి ఆ నీళ్లు చూపెట్టి ఇది ఆడికి పంపు చేయంటే నేను అనుకుంటారు బ్రదర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో ఎవరు అడిగి చెప్తారు? ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్
అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ NDSA. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా. వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబోతున్నాము.